కోళ్ళ అత్తయ్య నేను నా కూతురింటికి వెళ్తున్నాను 10 రోజులు. అక్కడే రెస్ట్ తీసుకుని వస్తా. ఇక్కడ నాకు రెస్టే ఉండట్లేదు. సరే అండి. అమ్మ వచ్చావా? ఎలా ఉన్నావు? రా లోపలికి. బాగున్నా అమ్మా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? మీ అల్లుడు నువ్వు వస్తున్నావు అని పొద్దున్నే చికెన్ షాప్కి వెళ్ళి కేజీ చికెన్ తీసుకొచ్చారు. బిర్యానీ చేస్తానే అన్నట్టు మర్చిపోయినమ్మా. సింక్ లో గిన్నెలు అలాగే ఉన్నాయి. ఒక్క గిన్నె కూడా లేదు బిర్యానీ చేద్దామంటే. కాస్త గిన్నెలు తోమపెట్టవా? ఈ లోపు నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటాను. అమ్మ కడిగేసావా? కాస్త ఇల్లు కూడా ఊడ్చేవా? ఇల్లంతా చిందరవందరగా ఉంది. అయిపోయిందమ్మా. కాస్త పెరుగు చట్నీలోకి ఉల్లిపాయలు కట్ చేయలేదు. ఉల్లిపాయలు కట్ చేయవా? బిర్యానీ అయిపోవచ్చిందమ్మా. కాస్త వాషింగ్ మిషన్ లో బట్టలు అయిపోయాయి. తీసుకెళ్లి బాల్కనీలో ఆరేసేవా? అమ్మ బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? బిర్యానీ అయిపోయింది, వడ్డించేస్తా. వద్దమ్మా, ఒక్కరోజుకే నా ఒళ్ళంతా పులిసిపోయింది. నాకు ఆల్రెడీ అయ్యో కూర్చోబెట్టి అన్ని కాళ్ళ దగ్గరికి అందించింది. ఎప్పుడు దాన్ని తింటానే ఉండేదాన్ని. ఈ చికెన్ బిర్యానీ వద్దు, ఏమో వద్దమ్మా. మా ఇంటికి వెళ్ళా పప్పు వేసుకుని తింటాను. వెళ్ళొస్తానమ్మా. అరే అమ్మా ఆగు ఆగు, వినమ్మా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదేంటతే అప్పుడే వచ్చారు? 10 రోజులు ఉండొస్తా అన్నారు కదా. లేదు, అక్కడ రెస్ట్ తీసుకొని బోర్ కొట్టి వచ్చేసా. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందండి ఎంత బాగా రెస్ట్ తీసుకొని వచ్చిందో మీ కూతురు. ఏంటి అంటున్నా? ఏం లేదు అత్తయ్య, మీరు వెళ్ళి కూర్చోండి, నేను టీ పెట్టి తీసుకొస్తాను.